జాతీయ ప్లీనరీకి విశేషమైనటువంటి స్పందన లభించింది. ప్రతి ఒక్కరం చూసాం. 2 రోజులు జరిగినటువంటి ప్లీనరీ సదస్సు ముగింపు సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. దానితో పాటు భవిష్యత్తులో తాను చేపట్టబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఈరోజు సమావేశం ముగించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం పూర్తయిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులందరూ విషం కక్కడం, ముఖ్యమంత్రితో సహా విషం కక్కడం మొదలుపెట్టారు. మేము అడిగేది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశంలో హామీలు అమలు చేయనటువంటి చంద్రబాబును గురించి పొగడాలనా, లేదా చంద్రబాబు నాయుడు హామీలు విస్మరించాడని చెప్పని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈరోజు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి మనం ఏమి చేయబోతున్నాం అనేటువంటిది, ఈ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందనేటువంటి దాని మీద, భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుందనేటువంటి దాని మీద మాట్లాడితే దానిలో ఏమి అభ్యంతరాలు కనపడ్డాయో, ఏమి అభ్యంతరం వ్యక్తమైందో తెలియదు, కానీ ప్రతి ఒక్కడూ మాట్లాడేదానికి సిద్ధమవుతున్నాడు. కారణం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పినటువంటిది ఏంటంటే, మీరు విచ్చలవిడిగా తిట్టి దీన్ని డైల్యూట్ చేయండి, ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించండి, ప్రజల్లోకి పోకుండా చూడండి, విమర్శలు గుప్పించండి అనేటువంటి దాని మీద ఈరోజు దృష్టి కేంద్రీకరించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలలో రైతు భరోసా పేరుతో 50,000 రూపాయలు రైతాంగానికి ఇవ్వడం అనేటువంటిది పొరపాటుని మీరు అనుకుంటున్నారా? తప్పుగా భావిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గురించి విమర్శించాం. కారణం ఏంటి? ఎన్నికలకు వచ్చే ముందు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిన మాట వాస్తవమా కాదా? మీరు రైతులను మోసం చేసినటువంటి విషయం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరు సంబంధించి 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నారు, ఇప్పటి వరకు చేయలే. నష్టపరిహారానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలా. ఇదిగో అదిగో అని చెప్పి కాలయాపన చేస్తున్నారు, ఇప్పటికి కూడా ఇవ్వలే. ఇచ్చేసామన్నారు, వచ్చేసే అన్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 50,000 రూపాయలు రైతాంగానికి ఇస్తామన్నారు. 5 ఎకరాల లోపల ఉండేటువంటి వాళ్ళకి 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. 2,000 కోట్ల రూపాయలతో రైతాంగానికి సంబంధించి విపత్తు నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. వీటిలో ఏదైనా పొరపాటు జరిగిందా? మీరు జలయజ్ఞం పేరుతో మేము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, తాత్కాలిక ప్రాజెక్టులు కమిషన్ కోసం ఎత్తిపోతల పథకాలు తప్ప ఈరోజు 3 సంవత్సరాలు పూర్తి అయితే చిన్న ప్రాజెక్టు అయినా నెల్లూరు జిల్లాకు సంబంధించి సంగం నెల్లూరు బ్యారేజ్లో పూర్తి చేస్తామని ఎన్నిసార్లు చెప్పారు? ఏదైనా పూర్తయిందా? ఇప్పటికి మీరు ఎన్ని వాయిదాలు విధించారు? పూర్తి కాలే. దాని గురించి మాట్లాడాం. అయ్యా, మీ హాయంలో మీరు చేయలేకపోయారు, గతంలో చేయలేకపోయారు, ఇప్పుడు చేయలేకపోతున్నారు, రైతాంగం పట్ల మీకు ఎటువంటి చిత్తశుద్ధి అనేటువంటి దాని మీద మాట్లాడాం. మరొక ప్రధానమైనటువంటి అంశం చెప్పాం, వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇప్పటి వరకు ఎంత రుణాలు అయితే ఉన్నారో అంతవరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా మేము డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ ఇస్తామని ప్రకటించాం. చంద్రబాబు నాయుడు లాగా రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి 3 విడతల్లో ఇస్తానని, ఇన్ఫ్యూజన్ క్యాపిటల్ పేరుతో నేను మూల నిధి ఇస్తాను తప్ప మీకు మాఫీ చేయనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాగా మోసం చేయాలనా, లేదా చంద్రబాబు నాయుడు చేసిందని మోసం అనాలనా కాదా? పోనీ అదేని చెప్తే మేము మోసం చేయలేదు, మేము స్పష్టంగా చేసామంటే దాని గురించి మాట్లాడచ్చు. ఇంకొకటి, పెన్షన్లు అన్నావు, ఆ రోజు మేము 700 ఇస్తానంటూ నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నావు, సంతోషం. 1000 రూపాయల పెన్షన్లు ఈరోజు అందరికీ ఇస్తున్నావా? జన్మభూమి కమిటీల పేరుతో మోసం చేస్తున్నావా? లేదు ప్రతి గ్రామంలో నువ్వు అందరికీ పెన్షన్లు ఇచ్చానని చెప్పు, రుజువు చేయి. మేము అందరికీ ఇచ్చామని చెప్తున్నావు, ఈరోజు ఇచ్చావా? దాని గురించి మాట్లాడడం తప్ప? లేదు ఈరోజు 1000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ మరో 2 సంవత్సరాల తర్వాత పెరిగేటువంటి ధరలకు అనుగుణంగా 2,000 రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో ఏమి పొరపాటు కనపడింది? ఎక్కడ పొరపాటు జరిగిందని మీరు అనుకుంటున్నారు? దాని గురించి మీరు చెప్పగలరా? ఈరోజు బిడ్డలకు సంబంధించి కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యుత్ అందిస్తానని అన్ని రకాల వాగ్దానాలు చేశాడు చంద్రబాబు. వచ్చిన తర్వాత కేజీ లేదు, పీజీ లేదు, ఉన్న స్కూళ్ళు మూసేస్తున్నావు. అవునా కాదా? రేషనలైజేషన్ పేరుతో నువ్వు రేషనలైజేషన్ పేరుతో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల మూసేస్తుంటే ఎల్కేజీ నుంచి పీజీ దాకా నువ్వు ఏ విద్య అందిస్తావు? ఆ విధంగా పాపం పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి దాకా మోసం చేశావు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని బాల కార్మికుల్లాగా తీర్చిదిద్దబాకండి, మీకు అవసరమైతే ఆ కుటుంబాలకు సంబంధించి అమ్మఒడి కార్యక్రమం కింద ప్రాథమికంగా 500 ఇస్తాం, తర్వాత 750 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఇస్తాం,
ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చదివిస్తాం. ఇప్పుడులాగా కాదు. ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే ఎవరన్నా పాపం కాలేజీకి పోతే పిల్లలు ఒకటి ఇస్తున్నారు కౌన్సిలింగ్లో, ఏమని ఫీజ్ టు బి పెయిడ్ టోటల్ 77,000, ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ 42,000. అంటే 35,000 రూపాయలు మాత్రమే మీరు లెక్కబెట్టి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తే 42,000 రూపాయలు ఎండకి ఎండిపోతా వానకి తడిసిపోతా ఉన్నాడు కాబట్టి చెట్ల కింద బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇల్లు కట్టిస్తానన్నారు. నీలాగా గవర్నర్ ప్రసంగంలో 10 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇప్పటికి లేలేక కూర్చోలేక ఇల్లు కట్టలేక పాపం వాళ్ళని ఇబ్బంది పెడతా కనీసం కాలిపోయినటువంటి ఇళ్ళకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా వాళ్ళు వీధుల్లో చెట్ల కింద బ్రతుకుతూ ఉంటే ఇల్లు లేవు, కట్టించినటువంటి ఇల్లుకి బిల్లులు లేవు. దాన్ని విమర్శించాలా పడలేదా? లేదు నువ్వు చేయలేని పని నేను చేసినావని చెప్పి చెప్పాలనా? అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈరోజు ఎక్కడికైనా వెళ్తే హాస్పిటల్లో చేర్చుకోవడంలే, బెడ్లు ఖాళీ లేవని చెప్తున్నారు. కారణం ఏంది? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఫీజుని నిర్ధారించాడో అంతకుమించి ఇవ్వటంలే. 108కి ఫోన్ చేస్తే పాప అవుట్ ఆఫ్ ఆర్డర్, లైన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటున్నారు, వెహికల్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటున్నారు. సిగ్గుపడాల్సినటువంటి విషయం. పేదవాడికి సంబంధించి వైద్యం అందించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే దాని గురించి మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది మాని జగన్మోహన్ రెడ్డి గారు మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి దానికి ఆరోగ్యశ్రీ భద్రత కల్పించి కుటుంబ పెద్ద కనుక ఒకవేళ అనారోగ్యం పాలైతే ఎన్ని రోజుల్లో తిరిగి రికవర్ అవుతాడో అప్పటిదాకా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఉండేటువంటి ఆ భారాన్ని కూడా మేమే మోస్తాం రాబోయేటువంటి రోజుల్లో అని చెప్తే దాని గురించి తప్పుపట్టేటువంటి పరిస్థితి. కాబట్టి మద్య నిషేధం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పాపం మహిళలందరూ బాధపడుతున్నారు. ఆ రోజు 94 ఎన్నికలకు ముందు రామారావు గారు సంపూర్ణ మద్యపానం కల్లబల్లి మాటలు చెప్పలేదు కాబట్టి అధికారాన్ని కోల్పోయాం. నీలాగా కల్లబల్లి మాటలు చెప్పి అధికారంలోకి రాలే, మీలాగా వచ్చి చేయకుండానే చేసినామని చెప్పి మాట్లాడటంలే. భవిష్యత్తులో ఏది చేయగలనేటువంటి దాని మీద స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉంది కాబట్టి ఈరోజు వాటి మీద కూలంకుషంగా చర్చించిన తర్వాత ఏమి అమలు చేయగలమనేటువంటి దాని గురించి 1కి 4 సార్లు ఆలోచన చేసి ఈరోజు ప్రకటించడం జరిగింది తప్ప మీలాగా హడావిడిగా ఎవరు వస్తే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి మేలు చేస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత కమిటీలు గిమిటీలు అని చెప్పి కాలయాపన చేసేటువంటి అలవాటు లేదు, అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు లాగా వంచన చేయడమో వెన్నుపోటు పడడమో మరొకటి చేత కాదు, కానీ చెప్పినటువంటి మాట మీద నిలబడడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వెనతో పెట్టినటువంటి విద్య. దాని మీదనే ఈరోజు ఆ పార్టీ పటిష్టంగా పునాదులు ఏర్పాటు చేసుకోగలిగామంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్కు ఉన్నటువంటి విలువలు విశ్వసనీయత వల్ల ఈరోజు ఆ పార్టీ నిలబడగలిగింది. కాబట్టి స్థాయి లేనటువంటి వాళ్ళు చేసేటువంటి విమర్శలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేమల్లా అడిగేది మీ బాధ, మీ ఆక్రోశం చూస్తుంటే పేదవాడి మీద. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే బాధపడుతున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఓటుకు 5,000 రూపాయలు ఇస్తానని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే 5,000 రూపాయలు ఓటుకి ఇస్తా నేను, మీరు మాత్రం ఏమి చెప్పాకంటే నన్ను ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి కొనుక్కొనిండి, నాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి జనాలు ఆదరయ్యారు కాబట్టి ఆ ఆక్రోశం పట్టలేక వీళ్ళందరూ పోతున్నారని ప్రజల మీద ఆక్రోశం పట్టలేక జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా ఇండైరెక్ట్గా ప్రజల గురించి మీరందరూ ఎట్టపోయారు సభకని చెప్పి మాట్లాడతా ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాల్సింది. ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత పట్ల, చంద్రబాబు నాయుడు నైవంచన పట్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇది చూస్తే ఇది చెయ్యగలడు. మీలాగా 1,00,000 కోట్లైనా సరే రుణమాఫీ చేస్తానని చెప్పి కోటాయి కమిటీని తీసుకొచ్చేసి ఎట్టగొట్టాలనేటువంటి ఆలోచన చేయము. ప్రతి ఒక్కడికి ఏదైతే చెప్పామో ప్రతి ఒక్కటి నిలబడి చేయాలనేటువంటి ఆలోచన తప్పించేటువంటి వాళ్ళని కాబట్టి ఈరోజు ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మీకు ఆ అభద్రతా భావంతో కొట్టమిట్టాడుతా మీరు రకరకాలుగా ఆలోచన చేస్తా పాపం ఏమైపోతుందని చెప్పి నిద్రలేని రాత్రులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి చంద్రబాబుకి. మామూలుగానే చంద్రబాబు 6 గంటల మించి నిద్రపోడు. కారణం ఏంటంటే 6 గంటల మించి నిద్రపోవద్దని డాక్టర్లు చెప్పారు, మైండ్ డెడ్ అవుతుందని. యాక్టివ్గా ఉండాలంటే 6 గంటల మించి నువ్వు రెస్ట్ తీసుకోకూడదని చెప్పారు. కాబట్టి పాపం చంద్రబాబు నాయుడుకి 6 గంటలు కూడా నిద్ర పట్టకుండా పోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దానికి సంబంధించి మీరు బాధపడతా మిగతా వాళ్ళ మీద ఆత్మస్థుతి పరిణంతో బ్రతకడం కాదు. ఇప్పటికైనా సరే మీకు 1.5 సంవత్సరం సమయం ఉంది కాబట్టి చెప్పినటువంటి వాగ్దానాలను ఇప్పటికైనా సరే నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప నెరవేర్చకుండా బొకాయించడానికో బొంకడానికో ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నేను అందరికీ చెప్పేది స్థాయి లేనటువంటి వ్యక్తులు అందరూ విమర్శిస్తున్నారు, వాళ్ళందరూ జోలికి పోదలుచుకోలేదు. కానీ చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడో చదివా పేపర్లో బహిరంగ చర్చకు నేను సిద్ధం అన్నాడని. బహిరంగ చర్చకు చంద్రమోహన్ రెడ్డి గారు సిద్ధమా? సిద్ధపడతావా? నువ్వు బహిరంగ చర్చకు సిద్ధం అంటే మాట్లాడదాం, నెల్లూరులో మాట్లాడదాం అంటే పారిపోతుంది, హైదరాబాద్లో ఒక ప్రకటన చేసి అమరావతిలో ఒకటి చేసి ఎక్కడైనా సరే నీతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ మాట్లాడదాం, స్థలము, తేదీ, వేదిక నువ్వు ఏర్పాటు చేసి చెప్తే నువ్వు చెప్పినటువంటి ఛాలెంజ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దమ్ము ధైర్యం ఉండి మాట మేడలో పెట్టే నిజాయితీ ఉంటే స్థలము తేదీ సమయం ఖరారు చేసి చెప్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతో మాట్లాడాలంటే ఎవరో నీకు స్థాయి అయినటువంటి వ్యక్తులు వస్తారు, లేదు చంద్రబాబు నాయుడే మాట్లాడతానంటే చంద్రబాబు నాయుడు స్థాయి కలిగినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మాట్లాడిస్తాం, ఏమీ ఇబ్బంది లేదు. కాబట్టి నువ్వు స్థాయిని గురించి మాట్లాడితే ఇబ్బంది పడిపోతావు, స్థాయిని గురించి పాపం నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు, కానీ నువ్వు ఎవరిని తీసుకొస్తావు చెప్తే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, మాట్లాడదాం. నువ్వు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటే చంద్రమోహన్ రెడ్డి చేసినటువంటి సేవలను స్వీకరిస్తున్నాం కాబట్టి చంద్రమోహన్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి ప్రకటిస్తున్నాం. దీని రవి అనేటువంటి డ్రైవర్ పాపం కోవిడ్లో పనిచేస్తుంటే కోవిడ్లో పనిచేసేటువంటి అతని మీద ఆ యజమాని ఇబ్బందులు గురి చేస్తున్నాడని చెప్పని పాపం వాట్సాప్ ద్వారా మెసేజ్ రావడం జరిగింది. అందరినీ కూడా కలిసివేసినటువంటి సంఘటన. చాలామంది పాపం దళారుల చేతిలో మోసపోయి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయం మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం. జిల్లా కలెక్టర్ గారు నేను ఎంబసీని సంప్రదిస్తున్నానని చెప్పాడు, కానీ రవి పంపించినటువంటి మెసేజ్లో ఎంబసీ మీద మాకు నమ్మకం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కార్యాలయానికి వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్ని నా లేఖ ద్వారా మెసేజ్ పంపించడం జరిగింది. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యుల గారిని కూడా కోరాం, సార్ మీరు జోక్యం చేసుకుని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కార్యాలయానికి వెళ్ళినా సరే రవి ఈ రోజు ఉండేటువంటి ఇబ్బందుల దృష్ట్యా విడిపించడానికి చర్యలు తీసుకోండి అని చెప్పాం. ఎంపీ గారు సానుకూలంగా స్పందించారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడడానికి ప్రయత్నించారు, లైన్ కలవలేదు. కాబట్టి సమావేశం అయిన వెంటనే వాళ్ళతో కూడా మాట్లాడి అవసరమైతే విదేశాంగ శాఖ మంత్రి నరేంద్ర సుష్మా స్వరాజ్ గారిని కలిసి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతామని చెప్పని అన్నాడు. తప్పనిసరిగా ప్రయత్నించి, ఎందుకంటే పాపం 14 రోజులు బిడ్డ ఉండేటువంటి ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది కాబట్టి వీలైనంత త్వరగా వెంటనే రవిని మరలా తిరిగి భారతదేశానికి రప్పించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో పూర్తి స్థాయి మేమందరం కూడా ప్రయత్నం చేసి ఇటు అధికారులతో మాట్లాడదాం, అదేవిధంగా మంత్రులతో మాట్లాడి ఏ విధంగానైనా సరే రవిని భారతదేశానికి తెప్పించేటువంటి మార్గం కోసం అన్వేషించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తెలుసు ఎంత ప్రజాదరణ మా వైఎస్ఆర్ పార్టీకి వచ్చిందో కూడా అందరికీ తెలుసు. అందుకని కేవలం భయంతో తెలుగుదేశం వాళ్ళు ముఖ్యమంత్రి గారు దీనికి స్పందించడం మొదలుపెట్టారు. మేము ఎవరిని దుర్భాష చేసినట్టు నాకు తెలియలేదు. ఎందుకంటే ప్రతిపక్ష బాధ్యత ఏమిటంటే ప్రభుత్వంలోకి ప్రజలకు హామీలు ఇచ్చి వచ్చారు కనుక ఆ హామీలు నెరవేర్చమని కోరడమే ప్రతిపక్ష బాధ్యత. కనుక నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరినన్నా దూషించారంటే వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని దూషించలేదు. ముఖ్యమంత్రి గారిని కూడా ఏ ఒక్క విషయంలో కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రతిపక్షంగా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు కనుక, ప్రతిపక్షంలో మమ్మల్ని కూర్చోపెట్టారు కనుక వారు ఇన్ని హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో ఇన్ని హామీలు ఇచ్చారని చెప్పి అది నెరవేర్చలేదని చెప్పి మేము చెప్పడం అది దుర్భాషణ కానే కాదు. రైతులను మోసం చేశారు. ఆ రోజు అది చెప్పి ఒకప్పుడేమో అది దండుగని చెప్పి మరలా అధికారం కొరకు అని చెప్పి వారిని మోసం చేశారు. మోసం చేశారు అని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం అది దుర్భాషణ అవుతుందా? డ్వాక్రా మహిళలకి అవి చేస్తాము, రుణమాఫీలు చేస్తాము, అవి చేస్తాము, ఇవి చేస్తామని చెప్పి ఏమి చేయలేదంటే అప్పుడు ముఖ్యమంత్రి గారిని అడగవలసింది ఎవరికి ఉంది బాధ్యత? ప్రతిపక్ష బాధ్యత కనుక వారు అడుగుతూనే ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, మా జిల్లా అధ్యక్షులందరూ అడుగుతున్నారు. అడగవలసిన బాధ్యత మరి, ఎందుకంటే ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు కనుక వారి తరఫున మేమే అడగాల. అలాగే యువకులకు మోసం చేశారు. యువకులకి ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు, లేదా వృత్తి కల్పిస్తామన్నారు. మరి అది కల్పించలేదు కనుక ఇప్పుడు ఎవరు అడగాలి ఆయన్ని? 5 సంవత్సరాలు అలా తీసుకుని అధికారం తీసుకుని వారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ గవర్నమెంట్ నిధులు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పేదవారి కొరకు వస్తే అవి తీసేసి చంద్రన్న బాట కొరకు అని చెప్పి చంద్రన్న తోఫా కొరకు అని చంద్రన్న కాను కొరకు అని ఆయన ఇచ్చేస్తుంటే మరి అడగవలసింది ఎవరు? ప్రతిపక్షం అడుగుతారు. తర్వాత వయోవృద్ధులకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. పెంచడానికేమో పేరు పెంచారు. పెంచిన తర్వాత ఏం చేశారు? 60 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళకి చేశారు. ఆ దెబ్బతో అందరూ వయసులో గ్రామంలో ఒకవేళ మనం చూస్తే ఎంతవరకు మహాబ్రతికి ఎంతవరకు బ్రతుకుతున్నారంటే 60 ఏళ్ళు 62 ఏళ్ళు బ్రతుకుతున్నారు. మనందరికీ తెలుసు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉందో మన దేశంలోని. వాళ్ళందరూ తీసేసిన తర్వాత ఖాళీలు వస్తే వాళ్ళ సొంత మనుషులతో జన్మభూమి కమిటీలు ఎక్కడ లేని వినూత్నమైన అది ఈ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో లేనిది నువ్వు జన్మభూమి కమిటీలను పెట్టుకుంటున్నావు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఈ విధంగా జలసిరికని పెట్టుకుంటున్నావు, దానికని పెట్టుకుంటున్నావు. ఆ విధంగా చేసుకుంటూ ఉంటూ అడగవలసింది ఎవరు? ప్రతిపక్షం వాళ్ళే అడగాల. వృత్తి కల్పించలేదు.
తర్వాత ఈ నీటిపారుదలకి అన్నీ ఏమేమో చేస్తామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా పట్టిసీమలో కూడా ఎందుకు చేశారంటే అది కేవలం వారికి వచ్చి ఆ కమిషన్ కొరకు చేసినట్టు తెలుస్తుంది తప్ప అది ఎప్పుడో అంతకు ముందే వైఎస్ఆర్ గారు చేశారు. అది చిన్న ఖాళీ మొత్తం 78 కిలోమీటర్లో 75 కిలోమీటర్లు మా ద్వారా అయిపోతే కేవలం 3 కిలోమీటర్ల ఎత్తుపోతుల్లోనే నువ్వు 2000 కోట్లలో నువ్వు కమిషన్ కొరకు అని చెప్పి చేసినప్పుడు అడగవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ఆ రోజు మా ప్లేన్లో కూడా చక్కగా చెప్పాం, అవినీతి చక్రవర్తి అని చెప్పి మేము అంత లిస్టుతో వివరంగా ఇచ్చాము. లేదు అని వారు చెప్పమానండి, మేమేం నోటుకొచ్చినట్టు ఎవరు మాట్లాడలేదే. చక్కగా బుక్ రూపంలో ఒక్కొక్క పని ఏం చేశారు, అది ఏం చెప్పారు, ఏమి చేయలేదు, ఏ విధంగా ప్రజలను మోసం చేశారు, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నారు, ఏ విధంగా విదేశం నుంచి రుణాలు వస్తే ఏ విధంగా వారు మళ్లించుకుంటున్నారు, అవన్నీ చెప్పి అడగడం తప్ప అని చెప్పి అడుగుతున్నాను నేను. తర్వాత ఈ బెల్ట్ షాపులు మద్యపాన నిషేధం అని చెప్పారు. 100 ఇళ్ళు ఉన్న గ్రామాల్లో కూడా 5 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎంత సిగ్గుచేటంటే నేను ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పారంటే ఒక్కొక్క ఊరికి తారు రోడ్డు. బాబు చెప్పండి, ఏ ఊరు తారు రోడ్డు వేశారు? 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కొక్క వీధికి సీసీ రోడ్, ప్రతి వీధికి ప్రతి వీధికి సీసీ రోడ్ అని చెప్పారు. ఎక్కడ వేస్తారు చెప్పండి? ప్రతి వీధికి ఒక ఉచిత కుళాయి అని చెప్పారు. ఎక్కడ వేస్తారు చెప్పండి? ఇన్ని ఊర్లకు వెళ్తున్నాం. ఇవేవి కాకోకుండా మరి అడగవలసిన బాధ్యత ఎవరికి ఉంది? మాకే ఉంది. అది కాకోకుండా వచ్చినవన్నీ చెప్పేసేసి నీరు చిట్టు కింద మేము ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకోవడం. తర్వాత మహాత్మా గాంధీ పేద ఎవరు అధికారంలో ఉండాలా, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు నిర్ణయించాలా. మాకు ప్రతిపక్షం ఇచ్చారు, మాకు 67 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, మాకు 9 ఎంపీలను ఇచ్చారు, కనుక వాళ్ళు నిర్ణయించారు. అందుకని చెప్పి ప్రతిపక్షం ఉండకూడదని చెప్పి నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలను కొనుక్కోవడం అదే రాజకీయం అండి, అదే మీ ప్రజాస్వామ్యం అండి అని చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. 40 సంవత్సరాలు ఉంటూ మీరు దాదాపు 3 సార్లు మీరు ముఖ్యమంత్రి అయ్యి ఏదో విధంగా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రతిపక్షం ఉండకూడదని చెప్పడం, ప్రతి రంగంలో వారిని దూషించడం, దళితులుగా పుట్టకూడదంటాం, పేదవాళ్ళుగా పుట్టకూడదంటాం, ఇది ఎక్కడ న్యాయం అండి? బీసీలు కూడా ఎంత అన్యాయం చేస్తారో ఒక్కసారి ఆలోచన తెలిసిపోతుంది. ప్రత్యేక బడ్జెట్ పెడతామని చెప్పారు. ఎందుకు చెప్పారు ఆ మాట మేనిఫెస్టోలో? ఎందుకంటే ఆ మోసం చేయడం? 10,000 కోట్లతో మేము పెడతామన్నారు ప్రత్యేక బడ్జెట్. అది ఎందుకు మరి ఎందుకన్నారు ఆ మాట? మరి నిలదీసి అడగాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి? నువ్వు ఓట్లు వేయించేసుకుని ఇష్టపట్టుకుని వెళ్ళిపోతే అధికారం నువ్వు చూసుకుంటూ ఉంటే అడగవలసిన బాధ్యత ప్రతిపక్షం లేకపోతే ఎవరికి ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. కనుక ప్రజల కొరకు మేము పోరాడవలసిన అవసరం ఉంది. కనుక ఈరోజు ఇక్కడ ముఖ్యంగా నెల్లూరు జిల్లా చూస్తే ఎన్నో హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మాకు ఎస్ఎస్ కెనాల్ అని చెప్పారు, సోమశిల స్వర్ణముఖి కెనాల్ అని. సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, ఇదివరకు ఏమైతే బ్రాంచ్ కెనాల్స్ ఉండిపోయి చెరువుకి నీళ్లు వెళ్తున్నాయో అది తప్ప రైతులు ఎన్ని విధాలుగా వారు తలబాదుకున్నా కూడా ఒక్క కొత్త కెనాల్ కూడా కట్టించుకోకుండా, మాలాంటి వాళ్ళు లెటర్లు రాస్తే వాటికి బదులు ఇవ్వకోకుండా, అలా దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎలా ముద్దుగా వెళ్ళిపోతుందో ఆ విధంగా వెళ్తుంది తప్ప ఒక్క కెనాల్ కూడా తెలుగుగంగ కింద జరగలేదంటే మరి అడగవలసిన బాధ్యత మాకు ఉంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చాలా న్యాయం, ప్రజల కొరకు వారు చేస్తున్నారు. కనుక దయచేసి ఎవరు పర్సనల్గా వ్యక్తిగతంగా దుర్భాషణ గారిని అనుకోకూడదు, అడగవలసిన బాధ్యత ఉందని చెప్పి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుని మేనిఫెస్టోలో ఏమి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.